శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మోహిని స్తోత్ర వర్ణనం. రాధాదేవి ఇట్లు పలికెను: ఓ నాథ, ఎంతటి మనోహరము ఆశ్చర్యకరమైన చరిత్ర విన్నాను. ప్రస్తుతం బ్రహ్మ యొక్క శాపకారణం వినగోరుతున్నాను. ముల్లోకాల సృష్టికర్త, తపస్సులకు ఫలదాత అయిన బ్రహ్మ ఒక కులట శాపం వల్ల ఎట్లు అపూజ్యుడయ్యను. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను: ఓ ప్రియురాల, రైవత మన్వంతర కాలంలో సుచంద్రుడని రాజవరుడు మిక్కిలి ధర్మబుద్ధి కలవాడు, తపస్వి, జ్ఞాని, వైష్ణవ శ్రేష్ఠుడు ఉండెను. అతడు తపస్సు చేస్తూ భారతవర్షంలో మనోహరమైన ఆ మలయద్రోణికి వచ్చెను. ఇక్కడ ఆ రాజు 1000 సంవత్సరాలు తపస్సు చేశాను. కఠోరమైన తపస్సు వల్ల అతని శరీరం పాతబడి శిథిలమయ్యను. ఆ దేహంపై పుట్ట పెరిగిపోయెను. దయానిధి అయిన బ్రహ్మ అది చూసి వరమిచ్చుటకు ఏకాంతమైన ఆ తపస్థానానికి వచ్చెను. తన కమండలంలోని నా పాదం నుండి పుట్టిన గంగాజలం గ్రహించి ఆ యోగవేత్త నేను ఉపదేశించిన మంత్రంతో బాటు చల్లెను. ఆ కమండల జలం సోకగానే సుచంద్రరాజు స్వయంగా లేచి తన ముందు నిలిచి ఉన్న జగత్కర్తకు భక్తితో నమస్కరించే రాజును చూసి కమలోద్భవుడు: రాజేంద్ర, నీ మనసు గల కోరిక ఏదియో దాన్ని వరంగా కోరుకునము అన్న ఆ వాక్కు విని ఆ రాజు నా పాదభక్తిని, నా దాస్యముక్తిని వరంగా వరించెను. బ్రహ్మ దయతో కోరిన వరమిచ్చెను. ఆ రాజు మన్మధుని వంటి కాంతితో బ్రహ్మ ముందు నిలిచి ఉండెను. ఇంతలో శతసూర్యుల తేజస్సు వంటి ప్రభ కలది, 10 దిక్కులను తన తేజస్సుతో కప్పిపుచ్చు కాంతి కలది, శ్రేష్ఠ రత్నముల సారముతో నిర్మించబడినది, శతచక్రములు కలది, అమూల్యమైన రత్నాలతో నిర్మితమైన విచిత్ర కలశాలతో వెలుగుతున్నది, ముత్యములు, మణులు, వజ్రముల యొక్క మాలలతో ప్రకాశించినదియు, రత్నాల అద్దములతో మనోహరముగా ఉన్నదియు, దివ్య వస్త్రాల చేత, శ్వేత చామరాల చేత అలంకరించబడినది, పారిజాత పుష్పమాలలతో శోభిల్లున్నది, నానా చిత్రముల చేత చిత్రింపబడినది, మిక్కిలి ఆశ్చర్యకరముగా మనస్సు వలె ప్రయాణం చేయనది అగు ఆకాశం నుండి దిగుతున్న ఉత్తమ రథాన్ని రాజు చూశాను. అందులో రత్నభూషణ భూషితులైన చతుర్భుజులు, నీలవర్ణులు, స్థిర యవ్వనంతో ప్రకాశించేవారు, చందనం, అగురు, ద్రవ్యము శరీరమునందు పులుముకున్నవారు, పీతాంబరధారులకు గోలోకనాథుని పార్షదులు చుట్టుకొని ఉండిరి. రాజు రథమందున్న దేవగణాలను చూసి ముదంతో నమస్కరించెను. వెంటనే అతని శిరస్సు మీద పుష్పవర్షం కురిసెను. స్వర్గంలో నగారాలు, కొమ్ములు, మనోహరములు మోగెను. సంతోషపూర్ణులై సురలు, ఋషులు, మునులు, సిద్ధులు ఆశీర్వదించి రాజును ప్రశంసించిరి. రాజు కూడా ఆ పార్షదులను ధ్యానించి తాను అదే రూపం పొందెను. అతన్ని రథమందు చేర్చుకుని పార్షదులు అతన్ని నా నివాసానికి కొనిపోయిరి. అతడిట్లు నా పార్షదురై సమీపాన నిలిచెను. ఆ పిదప తన లోకమునకు పోవచ్చిన బ్రహ్మను ఆ పుష్పోద్యానంలో మోహిని చూసెను. అతన్ని చూడగానే మదనాగ్నులతో మిక్కిలి దగ్ధురాలై పుష్ప పరిమళ వాయువులు తనపై సోకగానే వ్యామోహితురాలయ్యను. వంకర చూపులతో అతన్ని చూసి ఆమె కస్తూరి చుక్కతో పాటు సింధూర తిలకం ధరించిన తన ముఖాన్ని చిరునవ్వుతో దాచుకొనెను. ఇది ఒక శృంగారలీల. సుందరమైన చంపక పుష్పం వంటి శరీర కాంతి కలది, స్థిర యవ్వనం కలది, పెద్ద నితంబం పుష్టిగా ఉన్న స్తనములో పిరుదులు కలది, శరత్పూర్ణిమ నాటి చంద్రుని కాంతిని దొంగిలించిన ముఖమండలం కలది, సన్నని వస్త్రం ధరించినది, రత్నాలంకార భూషితయు అయిన ఆమె ముల్లోకాలను తన కడగంటి చూపుతోనే లీలగా మోహింపచేయుటకు సమర్థురాలు, మిక్కిలి కాముకురాలు, గజేంద్రుని వలె మందగమనం కలది అయిన ఆ మోహిని అన్ని అవయవాలు పులకలెత్తగా ఆ బాటలోనే మూర్ఛిల్లెను. బ్రహ్మ ఆమెను చూసి శ్రీహరిని స్మరించుచూ వెళ్ళిపోయెను. ఆత్మారాముడు, జితేంద్రియుడు, జగత్కర్త అయిన బ్రహ్మ ఏమాత్రం మనోవికారం పొందక తన లోకానికి చేరబోయెను. కాముకురాలైన ఆ కులట వివేకశూన్యురాలై రాత్రింబవల నిద్రలో మెలకువలో బ్రహ్మనే తలపోస్తూ సృష్టి అంతయు తన జారునుగానే తలచెను. తన ప్రభువగు శ్రీహరిని వదిలివేశెను. లేస్తూ కూర్చుండుచు, క్షణం పండుకొనుచు, కాలుచున్న మంగళంలోని పేలపు గింజల వలె బ్రహ్మ వెనుక మార్గమున పోవుచుండెను. ఇంతలో అప్సరసల్లో మిక్కిలి నేర్పుగలదైన రంభ ఆ మార్గానే కామంతో కామలోకానికి పోవుచు, ఎండిపోయిన పెదవులు, దవడలు, కంఠమ్మ గల తన సహచరిని చూసి ఆమె స్థితిని బట్టి ఊహతో సర్వం తెలుసుకుని నవ్వుతూ ఇట్లడిగెను: ఓ ముల్లోకములందలి జనుల చిత్తాలు మోహింపచేయుదానా, నీవిట్లున్నావేమి? ఓ అదృష్టవంతురాలా, త్వరగా చెప్పుము. నేను రంభను, స్మృతికి తెచ్చుకొనము. ఎవరిని గురించి కామం పూణితివి? కోరుకున్న ప్రియుని చేరపొమ్ము. జారిని సర్వ సౌభాగ్యాలు కలది. మనం వివాహిత స్త్రీలం కాము. ముల్లోకాలలో అందరూ ఇంద్రియ సుఖం కొరకు ఏకాగ్ర మనసు కలవారే. ఏ సుఖాపేక్ష కారణంగా ప్రాణాలు లేచిపోతున్నాయో ఆ విషయంలో జీవులకు లజ్జ ఎక్కడది? భువనత్రయమందు తనకు ఆత్మ కంటే ప్రియుడు వేరొక్కడెవ్వడూ లేడు. భర్త యందు, సంతానమందు, తన బంధుమందు స్నేహమేనేది ఉన్నది. అది
తన మూలమైనది. తనకు ఎంతవరకు వారితో ప్రయోజనమో అంతవరకే వారి యందు స్నేహముండును. ఎవరి యందు మనసు లగ్నమయ్యుండునో అంతవరకు ప్రేమించిన వారే ప్రాణములు. ప్రియ, కోరికతో కామలోకానికి పోతున్న నన్ను చూడము. సఖివైన నాతో నీవు ఆలోచించి కూకమును ముడి బిగించి వెంట్రుకలు గొప్పగా ముడిచి కోరిన సువేషం ధరించి ఆ ప్రియుని వద్దకు నిండు మనసుతో పొమ్ము. ఓ మోహిని, నీ మోహమును మునులకు మోహం కలిగించినదిగా చేసుకొనుము. ఓ మహాభాగురాల, నీ హృదయంలోని మాట చెప్పము. జగత్రయమందలి స్త్రీల యొక్క ప్రభావాన్ని మరియు నిన్ను రక్షించుకొనుము. సురతమందలి కోరికను స్త్రీ ఎప్పుడూ ప్రకటించకూడదు. మిక్కిలి తనయందు అనురక్తుడైన ప్రియనియందును నిష్కపటి అయిన జీవిత సహచర్యందు మాత్రమే అది తగును. అందువల్ల హృదయమందలి మాటను ప్రియని వద్ద చాలా ప్రయత్నంతో ప్రకటించాలి. లేనిచో అది నవ్వుల పాలొగటకు మరణానికి త్రోవ తీయును. రంభ మాటలు విని మిక్కిలి సిగ్గుపడినదియో చిరునవ్వు కలదియో అగు మోహిని ఏ హేతు వల్ల తనకిట్టి పరిస్థితి ఏర్పడినో ఆ మనోరథం చెప్పాను. ఓ రంభ, నిర్జన ప్రదేశమందు బ్రహ్మ నాకు కనిపించగానే మాటికి మన్మథాగ్నితో నా మనసు మిక్కిలి కాల్చబడింది. నా కొరకు అర్పించబడిన భోజనం రుచించటలేదు. సూర్యచంద్రుల ఉదయాస్తమయాలు తెలియటలేదు. ప్రస్తుతం నాకు స్వప్న జాగ్రత్త అవస్థల భేదం లేదు. నా ప్రాణాలు అతని ఆలింగనానికి ఎదురు చూస్తున్నవి. ఒక్క క్షణమైనా అతన్ని విడిచి నా ప్రాణాలు ఇంకొక వైపు పోవటలేదు. మన్మథ జ్వాలల చేతను ఆహారం తీసుకొనకపోవటం వల్ల బంగారం వలె మెరిసిపోయే నా శరీరం ప్రస్తుతం కాలిపోయిన పర్వతం వలె అయిపోయింది. నడుచుటకు కానీ నిలుచుటకు కానీ పండుకొనుటకు కానీ ప్రయత్నించి శక్తిరాలు నగచూ లేను. పుంసలి జాతి త్యాజ్యం నన్ను గురించి చెప్పుతున్నాను. రంభ, ప్రస్తుతమే ఉపయోగం ప్రయోగించవలెనో చెప్పుము. ఒకవైపు లజ్జ, ఇంకొక వైపు కోరిక గల ఈ శరీరం రెంటిలో దేన్ని వదలాలి? మోహిని మాటలు విని అప్సరశ్రేష్ఠయుగు రంభ బిగ్గరగా నవ్వి శుభమూల మోహితమైన ఒక ఉపాయం చెప్పాను. ఓ భద్రురాల, నీ క్షేమానికి మూలమిది సుమా. భయం వదిలి ఉపాయం వినము. నీ విచారం తొలగింతును. అపూర్వమైన వేషాలంకారం ధరించి మొదలు మన్మథని ఆరాధించి అతనితో కలిసి నీవు పోయి వ్యామోహింపచేయము. జితేంద్రియులో శ్రేష్ఠుడు సాక్షాత్తుగా నారాయణాత్మకుడైన కాముని సహాయం లేకుండా ఈశ్వరుని జయించుటకు యువతి శక్తురాలగును. మోహిని, పుష్కర క్షేత్రమునకేగి తపస్సు చేసి కాముని భజించుము. స్త్రీలకు ప్రభువు దయాళువు అయిన మన్మథుడు వెంటనే నీకు సాక్షాత్కరించను అని ఇట్లు రంభ చెప్పి తన ఇంద్రియ తృప్తి కొరకు మన్మథుని వద్దకు వెళ్ళను. మోహిని పుష్కరానికి వెళ్ళను. పుష్కర క్షేత్రమందు తపస్సు చేసి మోహిని మన్మథుని పొంది అతనితో పాటు దోషరహితమైన బ్రహ్మలోకానికి వెళ్ళను. ఏకాంతాన ఉన్న కమలోద్భవుని మోహిని చూసి అతని ముందు నిలిచి అతని మోహింపచేయుటకు పూనుకొనెను. కొంతసేపు నర్తించెను. మరికొంతసేపు చక్కగా గానం చేసెను. రాధాదేవి సంగీతం నాకు సంబంధించిన కళ. అది భక్తులకు చిత్తమోహనం. సృష్టికర్త మనోహరమైన ఆమె సంగీతం విని కన్నుల నీరు నింపుచూ సర్వాంగములు పులకెత్తగా వ్యామోహం పొందెను. చతుర్ముఖుడట్ల వ్యామోహితుడొకట చూసి మోహిని సంతోషించిన మనసుతో అతని ముందు విలాసంగా శృంగార రసభావాలను సంగీత ప్రమాణంతో ప్రకటించెను. చిరునవ్వు బొమ్మముడితో పాటు తన శృంగార అవయవాలు చూపించెను. మన్మథుని వల్ల హతబుద్ధులైన వారికి ఈ ప్రపంచాన లజ్జ ఎక్కడిది? బ్రహ్మ ఆమె భావం గ్రహించి ముఖం వంచుకుని ఆమెకు కానుకలిచ్చి శ్రీహరిని స్మరిస్తూ వ్యామోహం వదిలెను. బ్రహ్మ మనోభావం తెలుసుకున్న మోహిని కంఠము, పెదవులు, దడవడలు ఎండిపోగా ప్రయత్నం వ్యర్థమైనందున కోరికలు తీర్చుని మన్మథుని స్తుతించెను. విష్ణువు యొక్క అంశైన మనసు సర్వేంద్రియాల్లో శ్రేష్టమైనది. అదే అన్ని కర్మలకు కర్మఫలాలకు బీజం. అట్టి మనస్సందు ఉద్భవించవాడా, నీకు నమస్కారం. జ్ఞానరూపుడైన భగవానుడు మహేశ్వరుడు స్వయంగా నీ ఆత్మ అంతటా వ్యాపించే జగత్కర్త. యోగుల దృష్టి నీవే. ఓ వ్యాపించే జగత్కర్త, నీకు నమస్కారం. ఓ జగన్నాథుని పుత్రుడా, నీకు నమస్కారం. సర్వజీవుల యందు సృష్టియు యోగుల దృష్టియు నీవే. ఓ జగత్తు చేత సాధించబడువాడా, ఆరాధింప సఖ్యం కానివాడా, వారింప సఖ్యం కానివాడా, నీకు నమస్కారం. ఎల్ల జీవుల చేత గెలవబడినవాడా, జగజ్జేత, జీవరూప, జీవుల మనసు హరించువాడా, కోరికలకు బీజమైన వాడా, రతీనాథ, రతిప్రియా, నీకు నమస్కారం. ఎల్లప్పుడూ స్త్రీ జనమునకు అధిష్టానమైన వాడా, స్త్రీలకు ప్రాణాల కన్నా అధిక ప్రియుడా, స్త్రీలు వాహనమైన వాడా, స్త్రీలే అస్త్రములైన వాడా, స్త్రీ జన బంధు, నీకు నమస్కారం.
పతిని స్వాధీనమనర్చినట్టు మొత్తం రూప సౌందర్యానికి ఆధారమైన వాడా, శుభగుణాశ్రయుడా, సుగంధవాయువే సచివుడుగా కలవాడా, వసంతమిత్రుడా నీకు నమస్కారం. అనేక జన్మలకు ఆధారమైన వాడా, స్త్రీ సందర్శనం వల్ల పురుషుల్లో వర్ధిల్లువాడా, ప్రియావియోగం చేత మిక్కిలి తప్పించు విరహజనలకు ప్రాణాంతకుడా నీకు నమస్కారం. ఎవరి యందు నీ కృపలేదో వారికి అనర్థాలు ఏర్పడను, వారి జ్ఞానం నశించును. ఊహకందని రూపం కలవాడా, భక్తుల విషయంలో కృపా సముద్రుడా నీకు నమస్కారం. తపస్వి జనుల యొక్క తపస్సులకు అవలీలగా విఘ్నబీజమైన వాడా, ముక్తజనుల మనసును కూడా కామం కలదానిగా చేయుటకు శక్తి కలవాడా నీకు నమస్కారం. పాంచభౌతికాలైన శరీరాలు ఎల్లప్పుడూ పూర్వ తపస్సు చేత సాధించబడినని ఆరాధించబడినవి. ఇట్లు పంచేంద్రియములే ఆధారంగా చేయబడ్డవాడా, పంచబాణుడా నీకు నమస్కారం. బ్రహ్మమందు మోహిని ఇట్లు పలికి ధ్యాన తత్పరయ్యే ముఖం వంచుకొని మౌనం పూనెను. ఓ మనోహరి, ఈ మనోహరమైన ఈ స్తోత్రాన్ని గంధమాదన పర్వతమందు దూర్వాసముని పూర్వం మధ్యాహ్న కాలాన మోహినికి ఉపదేశించెను. మహాపుణ్యవంతమైన ఈ స్తోత్రాన్ని కాముకుడు భక్తితో పఠిస్తే అతడు కోరిన దాన్ని తప్పక పొందగలుగును. నిశ్చయంగా విచారం లేనివాడగును. మన్మథుడు ప్రియభక్తుని ఎప్పుడూ కూడా ఉపేక్షించడు. కామదేవుని అనుగ్రహం వల్ల ఆ భక్తుడు ఆరోగ్యవంతుడు, శ్రీమంతుడు అగును. ముల్లోకాలను మోహింపచేయి సౌందర్యం గల వనితను సాధ్విని భార్యగా పొందును. ఓం శాంతి శాంతి శాంతి.